హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈ రోజు మీకు రిలయన్స్ ఫౌండేషన్ వారు కూడా డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తున్నారు. దాని గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. అది చెప్పబోయే ముందు మీరు మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దానివల్ల మీరు చెప్పే ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ని లాస్ట్ వరకు చూడండి. సో స్కిప్ చేశారంటే మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు. అయితే ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి సపోర్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ విత్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఎడ్యుకేషన్. అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్న కాలేజ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి, మెరిటోరియస్ స్టూడెంట్స్ సపోర్ట్ చేయడానికి ఈ స్కాలర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ దేర్ చాయిస్, ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో ఎనీ స్ట్రీమ్ వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అవార్డ్ అనే మెరిట్ కమ్ మీన్స్ బేసిస్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్, ఎవరైతే వీళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్లో మెరిట్ సాధిస్తారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్ టు 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్స్ విల్ బి సెలెక్టెడ్. దేశం మొత్తం మీద కూడా మీకు 5,000 యూజీ స్కాలర్స్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ అవైలబుల్ ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ ది డిగ్రీ ప్రోగ్రామ్ విల్ బి అప్ టు 2 lakhs. అంటే ఎవరైతే ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డిగ్రీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళకి 2 lakhs స్కాలర్షిప్ అనేది జరుగుతుంది. అది కూడా స్కాలర్షిప్ విల్ గో బియాండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ విత్ స్టూడెంట్స్ ఆటోమేటికలీ గైనింగ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ త్రూ ఏ అల్యూమినీ నెట్వర్క్. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళని సపోర్ట్ చేయాలి, అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ స్టూడెంట్స్ని సపోర్ట్ చేయాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా సపోర్ట్ చేయాలని ఈ రిలయన్స్ ఫౌండేషన్ వారి స్కాలర్షిప్ తీసుకురావడం జరిగింది. అయితే దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే, బీ ఏ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్. ఫస్ట్ వన్, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ సెకండ్ వన్ 12th స్టాండర్డ్ పాస్ అయ్యి, అంటే 60% మార్క్స్తో 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ థర్డ్ వన్, కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, మీరు ఇప్పుడు ఎన్రోల్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఇయర్లో, అంటే 2024-2025 ఈ అకాడమిక్ ఇయర్లో మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి స్టడీయింగ్ స్టూడెంట్స్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెస్ దెన్ 15 lakhs, ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 15 lakhs లోపు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అండ్ మెయిన్ ఏంటంటే ప్రిఫరెన్స్ గివెన్ టు లెస్ దెన్ 2.5 lakhs. 2.5 lakhs కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళకి యాప్టిట్యూడ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ, యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అయితే దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే, పర్సనల్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ థర్డ్ వన్ వచ్చి మీ యొక్క అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ అండ్ పెట్టాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమంటే పెట్టాలి. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇదంతా కూడా ఆన్లైన్లో మీకు టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అది కూడా టెస్ట్ డ్యూరేషన్ విల్ బి 60 minutes అండ్ 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీకు కాంపోనెంట్స్ ఏముంటాయంటే, ఫస్ట్ వన్ వచ్చి వెర్బల్ ఎబిలిటీ, అండ్ సెకండ్ వన్ వచ్చి అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, థర్డ్ వన్ వచ్చి న్యూమరికల్ ఎబిలిటీ. దీనికి సంబంధించిన టేబుల్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్గా చూడండి. అంటే ప్రతి సెక్షన్ నుంచి మీకు 20 marks ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలి, ఈ స్కాలర్షిప్కి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలి అంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్, అది కూడా పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అయి ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చి 10th class మార్క్ షీటు, ఫోర్త్ వన్ వచ్చి 12th standard మార్క్ షీటు, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా స్టూడెంట్ నేమ్ ఉండాలి, ఇన్స్టిట్యూట్ నేమ్ ఉండాలి, అండ్ డిగ్రీ ప్రోగ్రామ్ నేమ్ ఉండాలి, అండ్ ఇయర్ ఉండాలి. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై ద రిలవెంట్ అథారిటీ, ఎవరైతే మీకు ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ ఇస్తున్నారో ఆ ప్రూఫ్ కూడా మనకి పెట్టాలి. అండ్ అఫీషియల్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రిలవెంట్ గవర్నమెంట్ అథారిటీ అప్లికబుల్, ఏమైనా మీకు డిజేబిలిటీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు పెట్టొచ్చు. అయితే లాస్ట్ డేట్ ఏంటి, స్కాలర్షిప్ యొక్క లాస్ట్ డేట్ ఫర్ ద అప్లయింగ్ ఆఫ్ ది స్కాలర్షిప్ ఏంటంటే 6th October 2024, అంటే 6th October 2024 లోపే మీరు అప్లై చేయండి. అండ్ ఇంకా మీరు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుంటే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. అదేంటంటే www.scholarship.reliancefoundation.org. ఇది కూడా మీకు స్క్రీన్ మీద వేయడం జరుగుతుంది. దాన్ని చూసి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ చెక్ చేయండి. ఇది కంప్లీట్గా రిలయన్స్ ఫౌండేషన్ యొక్క స్కాలర్షిప్ గురించి. ఈ రిలయన్స్ ఫౌండేషన్ ఇస్తున్నటువంటి ఈ స్కాలర్షిప్ పై మీ స్పందన ఏంటో మీరు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ స్కాలర్షిప్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.